నువ్వు ముందుగా రాజు దగ్గర వస్తే బెదిరిపోతాడు, తడుచుకుంటాడు. నేను వయ్యాను మెత్తబడేసినాక ఎరుక సిరిమేలేరా మొత్తం మీద పిల్లచ్చినట్టు అయ్యా వచ్చిన రాజు నీ కాళ్ళు ఒక్కద కాదు అయ్యా అయ్యా చిన్నప్పుడు మనం ఒక్క సోపది కాదా మర్చిపోతివా దేవుడు ఓనా దేవుడు రాజే కమరల కవిత బాలే అంట ఏందే నా బుక్కు పెడతాడు రాజాది కాదయ్యా చదువుకున్నప్పుడు నా బుక్ లో రాయలేదని అయ్యా నీ మీద ప్రేమ పెట్టుకోలేదు దాని ముఖం ఎట్లా అయిందో చూసినవా అయ్యా అది నీ మీద మనసు పడ్డ కాడికి బుక్కెడు తింటలేదు అయ్యా ఓనయ్యా దాని ముఖం చూస్తే అర్థమైతలేదు అయ్యా ఓనయ్యా నీ మీద మానాలు పెట్టుకోని అయ్యా ఓనయ్యా అది గోడ మీద అంబారేసి ఉంచి మళ్ళా నాకు తంది కాదు అయ్యా నీ మీద పెట్టుకునేది అయ్యా నువ్వు లేని గడి అందు బతకదాడు అయ్యా ఓనయ్యా రోజు నాది అంబారు పొట్టాలు దుక్కుదాన్ని అయ్యా ఓ అయ్యా రోజు నా ఇంటి తాగుతాందే అయ్యా కవిత నీ మీద మనసు పెట్టు అది కానితే నేను బలియల్ల పిల్ల అనితను కదా అయ్యా అయ్యా అనిత అయ్యా నీకు పెళ్లి కాలే అనే మీ ఇద్దరికి మా ఇద్దరికి కాలే ఇన్ని రోజులు వచ్చి ఏం చేస్తారే ఏం చేస్తాను నీ మీద పెట్టుకున్నాం మా అన్నదిగా పక్క కలిసి మీరు అన్న మనసులే అవ్వ లవ్వులేవేమిలే నాకు పెళ్లి అయింది నాకు పెళ్లి ఉన్న నా భార్య ఉమారాని ఉన్నది నేను మంచిగా బతాను అసలు చెప్పుకోవద్దు కానీ ఏదో నువ్వు మాతో సోపది గాను అని చెప్తాను చిన్నప్పటి కాడికి క్లాస్మేట్లు అని చెప్తాను ఆడదచ్చి నిన్ను చిన్నప్పటి నుంచి నిన్ను లవ్ చేస్తానా నేను ప్రేమిస్తా అంటా అనేవతానా అంటే మాకంతా మా ప్రేమ అనేది ఇట్లా బయటకు వస్తుంది బాగా ఏం బయటకు వచ్చినా ఎక్కడ నా ఇవాళ చెప్పలేకపోతాను చేపల కనెక్షన్ ఉన్నట్టున్నాయి మాకు భాష చెప్పుకున్నాడు కాలిపోను అయ్యా ఇగో ఊళ్ళో పోతే పత్తులేర వేరే కాడ నీదే పాట నాట్లే వేరే కాడ నీదే పాట పక్కన పొట్టు వేరే కాడ నీదే పాట అయ్యా ఓ అది శ్రీమంతరాదట గా ఉమరాన్ని పెళ్లి చేసుకున్నాడట ఓ పిల్లలు లేరా ఓ చెల్లెలు లేరా ఎందుకు అని కొట్టు బతుకు పాడవాడు అంటే మా పానం కల 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 అంటాను మీకు చెప్తాను చెప్పుడే ఉన్నది దేవుడి దానికి మేమేం చేస్తాం మేము అనుకున్నాం చెల్లె మరి ఆనాడు మన ఇద్దరు చేసుకున్నాం మన కొడుకులో కానీ పోదావా మన మేము అనుకున్నాం కదా ఆనాడు మమ్మల్ని చేసుకున్నాం మేము కొడుకులో కాదు అయినా మీకు అందువా కానీ ఏదో అట్లా ఉపసంపదికి అంట నువ్వు మాకు కావాలన్నా ఏదో ఇచ్చే వచ్చాక అయ్యా నీ బాధ్యత అటు చూసి కానీ అయితే మొన్న తీసుకుపోదాం అనుకున్నా ఎవడాలో పోయి ఆయనతో దారుణం చేసుకెళ్తాం గుడి తలుపులు అవుతా కానీ అయ్యా ఏదో నువ్వు మనోని అని చెప్తాను బాధ్యత కానీ మేము ఎందుకు చెప్తాం కానీ ఒకవేళ నువ్వు మాకు భర్త అయితే మీకు భార్య అయితే పొడగలగా అందు అన్న పేరు దగ్గర కొడు పాప ఉమారాన్ని చేసుకుని ఏం పొడుగా అయినా అని ఏదో మంది అంటారు అని ఏమో నీతో అంటారు లేదు మామతో వచ్చి ఏమన్నా నీ ఇష్టం నీ భార్య ఇష్టం అలా చెప్ప నీ ఇష్టం నీ భార్య ఇష్టం మీ పోతారయ్యా ఆ కమరాల కవిత బలియోళ్ళు అనిత మరియు మంది తెచ్చి కాళ్ళు రాసినప్పుడు మరు మందు వారు దండ చూసిన మరు వారు
కళ్ళ సందన బిడ్డ సందన వీళ్ళ చేసుకుంటే కొట్టు పేరు దూరావు కళ్ళ పేరు దగ్గర అని చెయ్యడా చెయ్యని వాళ్ళకు మేము అనుకున్నాం ఇక నేను మా ముఖం చూడదు ఎట్లయినా కానీ మేము అనుకున్నాం మేము ఏం చేస్తాం దానికి ఇంత గప్షుపులో బండి పెడతా మడికొన లేకపోతే రింగ్ రోడ్ గప్షుపులో బండి పెడతా ఇక నేను ఇంత సమానకి ఏమైనా దాడ కొట్టుకుంటా నేను ఉంటా ఇక మాకు అదవాసేలరా ఇక బా అయ్యా అయ్యా అయ్యో నీ ఇష్టం నీ భార్య ఇష్టం మంది అంటారని మీతో చెప్పిన ఎవరు వెళ్ళి మాకెందుకు అయ్యా మేము ఏడుంటామో ఏడవతామో మధ్య నాలుగే లేని వాళ్ళం చెల్లెదు ఎట్లయిందో మనిషికి పురాంగా అవుతుంది అంటే చిన్న పోరి నీ మీద మానది పెట్టుకున్నావు ఎట్లయిందని మొక్క ఎవరో తీసుకుంటున్నా అయితే కానీ అది మంచిగా నువ్వు మంచుకున్నావు నేను చేసుకుంటా అది మంచిగా లేదు నువ్వు ఒక్క ఎట్లా అట్లా లేదు లేదు ఒకటి ప్రీమియం ఆఫర్ కిందనే వస్తుంది ఆఫర్ కిందనే ఇప్పుడు థమ్సప్ బాటిల్ మధ్యలో వచ్చి చూడు పెద్ద థమ్సప్ బాటిల్ కూడా చిన్నది కింద రాకపోయేదా అట్లా ఆఫర్ కిందనే వస్తుంది అది మీరు కంట అంటారు బరియను అది మరి ఏంది పరుపు అంటే మెత్త ఫ్రీ బరియను అంటే దుడ్డే ఫ్రీ చెంచా ఫ్రీ అది సర్ఫ్ ప్యాకెట్ కొంటే బకెట్ ఫ్రీ ఆఫర్ కిందనే అట్లా ఉంటది అంతే నీకు నేను రాను బంగారు తల్లి కాదు మేమిద్దరం ఒక్కటే గాడ కూర్చోమంటే గానే కూర్చొని అటు చూస్తుంది అంతే నాకు ఉండాలి అట్లా కావాలి కుక్క కావాలి లెక్క మీరెందుకు బాధపడతారు మీరు నన్ను పెళ్లి చేసుకుంటా అంటారు నేను పెళ్లి చేసుకున్నా అనుకుంటానే మా మీద మీ మీద అంటే ఇద్దరు విన్నా అరే ఇద్దరు వినా అంటే కొట్టుదాన్ని చేసుకొని పెళ్లి చేసుకొని కొట్టు పేరు ఎన్ని రోజులు కానీ మిమ్మల్ని చేసుకుంటే కొడుకులో వీడియో అంటే నా గొడ్డు పేరు దూరం కన్న పేరు దగ్గర అవుతుంది కాదా బంచను అంటే మేము అసలు నేను చేసుకుందామని ఆలోచన లేదు అన్నందుకే పోతే అన్నందుకు ఉంటానా అది మా కాళ్ళు తప్పింది ఇద్దరు మోని కావాలి నువ్వు ఇంత ఈ మాట పోతే 4 రోజులు ఉండడం ఊసేపోవడం అంతేనా వెళ్ళయ్యరా మనం మంది పాట అయింది ఇప్పుడు ఏం చేసుకుంటే పడితే ఆయవన్నీ పట్టాలి అక్కల ముక్కలోని పట్ట దుబ్బలేను కావాలి అసలు వాడు అక్కల ముక్కలు పడితే తాగిన గది మాట్లాడి ఇది మాట్లాడి వాడు బలబడ మాట్లాడతాడు ఊరంతా అదే ఆయవన్నీ పడితే మాట బయటకు వస్తుందా ఈ సొట్టని పట్టాలి మనం మరి నువ్వు ముందర అడిగి ఎత్తే మరి నాకు కూర్చోమని పడుతుంది నువ్వు వేసినాకనే నేను అంతేనా అయ్యా మరి పోయా అయ్యా మీ ఇద్దరు చదువుకోవతా వారి ఇంటికి పంపా బండి కొంటావు అండి బండికి లైసెన్స్ లేకపోతే పోలీసులు అట్టలు బాగా ఇస్తారు లైసెన్స్ అంటే మళ్ళీ ఆర్టీ ఆఫీస్ పోవాలి లైసెన్స్ చేసుకుంటే ఎందుకే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నాకు ఎవరైనా మాట్లాడతారా పెళ్లి చేసుకుంటే ఏం చేస్తారు కడతారు మరి ఆయన లేకపోతే ఇంటి వెనక నీ భార్య ఉమారా అని ఏమంటది ఎక్కలంజలే ఈడబడ్డరే అని అంటే మేము ఏం మొక్కలు చూపి వస్తాను మాకు వస్తామని ఆలోచన లేదు బాబడగా ఆ ఊరాత్ర భుజమ్మ గుడి దండం వస్తుందబ్బా అటున్నా హనుమాన గుడి ఉందా ఏ గుడి అయితే నీకు మానవాళ్ళకంటే ఆ కమరాల కవితను బలి తీసుకొని మా ఎడవత్తా ఉన్నారమ్మా ఎడవత్తా ఉన్నారమ్మా నీళ్ళు ఎట్లా పెద్దగా కొత్త టాపుకు దిష్టి బొమ్మలు కట్టినట్టుగా పెట్టుకో నీళ్ళ పోషవతాలు ఏ దిష్టి రాకది నీళ్ళ పోషవతాలు అయ్యా నీకు ఒక్కదాని కడతా వాళ్ళకే అయ్యా
మనసు తగ్గట్టే ఉంటే అదే అసిగారం చూసేయాన్ని బర్రె గంట కట్టినట్టు దీనికి బతుకు వేరే బాల వేరే అంత పుత్తలు గిట్టుంటే తప్ప నువ్వు కట్ట మీద ఉన్నా కానీ ఎక్కడో మూలకున్న పొలంలో నాటేసిన కానీ గంటలు చూసాను నీ పిల్లలతో కాబట్టి రేపు అన్ని పాయింట్లేనా అన్ని అంగిలేనా అన్ని చూడాలి ఏమైనా ఏర్పడతాదా ఇట్లుంటే నీ పైన ఏడున్నా కానీ కనిపిస్తుంది ఏర్పడతాను నూరు పది మంది కలిసినప్పుడు మాట పట్టుకొని భార్యలు తీసుకొని అది కొట్టుదేమంటారా అని కొట్టుదేమంటారా అని చూసా ఆ శ్రీమంత మహారాజు వాళ్ళిద్దరు తీసుకొని మహారాజు వేడికి అందరమ్మా అల్లల్లని రాడి అల్లాని రాడి రాజు మల్లేరా రాజు మల్లేరా ఆగురి ఎందుకంటే నా భార్య ఉన్నది దాన్ని పిలుస్తా రేకుల కాళ్ళు పోను ఇట్లా దీన్ని ఆ రోడ్డు నిలబెట్టు దీన్ని రోడ్డు దాని రోడ్డు నిలబెడుతుంది అబ్బాయి ఎవరన్నా లేచి లేక బయటకు వచ్చిర్రు అనుకో ఇంకా బతకరు వాళ్ళు నువ్వే అనుకున్నావు అంతే దీన్ని తీసుకెళ్ళి ఆ బిర్యానీ గుడికి అన్నా నిలబెట్టు అయ్యో అక్కడ వడ్లు పోసి వడ్లను చూసేస్తామని పోతే వాళ్ళు అదే ఇక మళ్ళా రాడిగా కాదు ఇద్దరు ఒకసారి తీసుకోవద్దు నా భార్య అంటే ఏం కదా మేము ఉన్నాం కదా ఎటైనా అదే ఇగో మనిషి నల్లగా ఉన్నా కానీ దాని ముఖం శృంగారం అయ్యా దాని గుణం మంచి దాని పళ్ళు తెల్లగా ఉన్నాయి ఏం కాదు నిన్ను సెట్టింగ్ చేసుకున్నా ఉండని అట్లా బొక్క బొట్ట పరికాలం ఆపరికి నచ్చింది బాబా ఉమరా అని పేరు అడవిలో అడవిలో సంబరపడుకుంటా సంతోషపడుకుంటా ప్రవణాల ముందు కత్తుంది దాని కుడి భుజం మీద
బొగ్గులుగా స్టోన్ పేల ఉన్నట్టు భార్య చూసినది ఏమంటారు అది చేసి బాగా వేసుకుంటాము. ఇతనే తీసుకొని భారాలు నిండిరే అమ్మా. అయ్యో నాదా వాళ్ళు ఎవరయ్యా ఎవరిదివా నువ్వు మాటలు మంచిగా మాట్లాడు ఎవరిదివా నువ్వు నోట్ల వాళ్ళకి లేని వాళ్ళు ఏడుంటాం ఏడబోతాం అది ఆయన కేరక మరి నైట్ ఎందుకు వచ్చింది మీరు అప్పుడే కాలేజ్ ఏమన్నా సాంగాయిలు పీనియలే అట్లా మాట్లాడతాను నువ్వు మాట్లాడితే కైకోనట్టు అనిపిస్తుంది ఇక మేము కాలేజీ పోయేటోళ్ళం అవ్వ మీరా అరవై దాకా పోయినాం అంతే మా వెనక వాళ్ళకి వచ్చింది ఏం చేసినా మాకు తెలియదు బాగా మేము ఎక్కడ ఉండాలో అక్కడ పెట్టోళ్ళం మాకు ఎగ్జామ్ ఉంది అసలు మీరు ఎవరే మీరు ఎవరు మేము బలి వల్ల అనితను అది కమ్మరాల కవి సమ్మేట కొట్టంగా పొగ సూర్యకి ఇట్లా మనిషి ఇంటి వంటిలో రేపులు ఎత్తే పొగ సూరిపోయి అంత సినిమా బయట ఖైరీ కావాలి మరి ఎందుకు వచ్చిలా మీరు ఎందుకంటే ఆయనకి ఎరక మాకే ఎరకనా ఆయన నాలుగు ఆయన నాదా ఎవరయ్యా వారు ఒక ముఖాన్ని అంటే మన మమ్మల్ని పెళ్లి చేసుకున్నాం మమ్మల్ని పెళ్లి సల్లకచ్చి ముందు ఎవరు సల్ల పోతారు ముందర పెట్టాలా ముచ్చిన ముందర అయితే అయ్యో సల్లకచ్చింది కావచ్చు అనుకోండి సల్ల పోతారు ఆయన మమ్మల్ని పెళ్లి చేసుకున్నావా వద్దానా వద్దయ్యా అంత ముదిరిపోయింది పాడు అంత కొట్టిపోయినట్టు అయింది అంత మన డొక్కుబాల్ని చెట్లతో వెళ్ళినట్టు అయింది అద్దాన్ని మేము అయితే మీరే మంచుకున్నారని మమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు మీ ఆయన మమ్మల్ని తీసుకొని వచ్చాడు దొంగతనం లేదు అంగ పొమ్మంటే పోతాం ఇప్పటికైనా పోతాం మా ఇంటికి మేము పోతాం ఇక పోతే అది పోవాలని మీరు కనాలే కానీ నా చేతికి అప్పుడే బీర పువ్వు లాంటి బిడ్డను కావాలి కోడిస పువ్వు లాంటి కొడుకుని కావాలి కొంచెం కలర్ కత్తే ఈ బాబా దత్తు నాకు ఏ కలర్ అయినా మాత్రమే అని కనాలి మీరు ఎందుకు వచ్చారు మీరు ఎందుకు మాయలు పెట్టినా నీ మొగడు మంచి మాగిరికి వచ్చిన నువ్వు మంచి అయిన నీ మొగడు మాగిరికి వచ్చిన నువ్వు అన్నాక మమ్మల్ని పెళ్లి చేసుకున్నా ఆయన బుద్ధిలే మీకు బుద్ధిలే ఉండవయ్యా మీకు అట్లా అయితే మేము బొమ్మంటే పోతాం ఏంటంటే పెడితే మేము ఉండవు పరాయి మగవాళ్ళ మేము పరాయి మగవాళ్ళ ముఖం చూసిన వాళ్ళం కాదు ఏడుంటామో ఏడబోతాం రిసార్ట్స్ పెట్టి మనసు పరాయి మగవాళ్ళు మా ముఖాన్ని వస్తే దీన్ని ముందర పెడితే అదే పోవాలి మళ్ళా మా ముంగడికి కూడా రావద్దు ఏంటంటే మీరు ఎందుకు వచ్చిల్లే ఏదైనా ఊరికి పోయినా పల్లె పోయినా రాత్రి తినదాకా పోతే దీన్ని ముందర పెట్టుకోకపోతే ఏ చెప్పడదు నేనే ఉంటా మమ్మల్ని తిట్టుడు కావని ఎందుకు వచ్చిల్లే మేము ఎందుకు వచ్చినా అడుగు నువ్వు మంచి అయినాక ఆయన ఎందుకు వచ్చినావా బాగా మాట్లాడతాను నీ మగని అడుగు ఆయన ఏ విధంగా ఆయన ఏం తెలియదా నేను పెళ్లి చేసుకుని అత్త వాళ్ళ వీధికి పోతా గొడ్డు దాని విలువ దొంగలు అంతే నేను పెళ్లి చేసుకోనంటే వాళ్ళ వీధికి నువ్వు పోతాను ఆడదానా అందుకే నీ బతుకు మీద మనవయ్య బతుకు మీద దుమ్మువయ్యా నీ అన్నకు నాకు ఒక్కసారే పెళ్ళి అయింది నీ అన్న గర్భాన కొడుకు పుట్టినాడ నువ్వెప్పుడు అంటే పిల్లలా
పిల్ల చూసి నాకు కొడాయి కూతుంది శ్రీమంత మహారాజుకి ఇన్నేళ్ళ పెళ్లి చేసుకుని కొడుకులు కానీ బిడ్డలు కానీ అంటారు ఈ రోజులు కొట్టు పేరు కానీ మన సంవత్సరం మంచికి పట్టింపు అవు మన మానానికో బట్ట కట్టుకుంటాం మంది మానానికో సంవత్సరం చేస్తాం కొట్టు బతికేది బతుకు పాడాలి ఏదైనా బయలు పడి సాగుపోం ఏదైనా చెట్టు గురి పెట్టుకొని సాగుపో ఆడదానా అయ్యో నాదా నా ప్రాణే నాదా ప్రాణే నాదా అయ్యో నాదా నా ప్రాణే నాదా ప్రాణే నాదా కొట్టు అంటే నాదా ప్రాణే నాదా కొట్టు అంటే నాదా ప్రాణే నాదా రాసుకున్నా పెళ్ళైనప్పుడు అయ్యను రాసుకున్నానా నువ్వేనా అయ్య అనుకున్నా నువ్వేనా తండ్రి అనుకున్నా తల్లి అనుకున్నానా వాళ్ళ మాటలు పట్టుకొని నన్ను కొడితే నన్ను తిడితే ఓరింటి కాడ పుట్టింది ఓరింటి కాడ పెరిగింది నా ఇంటికి ఇచ్చింది నా వదిలే నన్ను తాగుతానా నువ్వు చెప్పిన పని ఎత్త పోసిన కలిసి తాగుతాను అయ్యా నేనేడ పోవాలి ఏం బాయి పాలు కావాలని రెండు కాళ్ళ మీద పడ్డప్పుడు జాడిచి ఒక్కదన్ను రారా పాపం మమ్మల్ని కొట్టి మేము నువ్వు నా ప్రాణమే